100 వీడియోలు చూస్తే వీరుడంటారు. అదే ఒక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన దేవుడంటారు. జాకోబ్ డఫీ ఈ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మారిమోగిపోతుంది. ఆర్సీబీ టీం ఒక ప్లేయర్ ని కొంటే మ్యాటర్ లేకపోయినా ఆ ప్లేయర్ ని హైప్ చేస్తారు. కానీ ఈ ప్లేయర్ ని ఇప్పుడు ఆర్సీబీ కొన్నాక క్రీడా ప్రపంచమే హైప్ చేస్తుంది. ఆప్షన్ కి ముందు ఈ ప్లేయర్ కోసం ఎస్ఆర్హెచ్, కేకేఆర్, సిఎస్కే ఇలా చాలా టీమ్స్ పోటీ పడతాయని అంతా భావించారు. ఎందుకంటే జాకోబ్ డఫీ T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 2 స్పాట్ లో ఉన్నాడు అండ్ న్యూజిలాండ్ టీం తరపున రికార్డ్స్ ని నలిపేస్తున్నాడు. ఇలాంటి ప్లేయర్ ని ఆర్సీబీ టీం 2 crores బేస్ ప్రైస్ కి తీసుకుంది. ఈ వీడియోలో మనం చూద్దాం జాకోబ్ డఫీ ఎవరు, తను పెట్టిన రికార్డ్స్ ఏంటి, తనకు వచ్చిన రివార్డ్స్ ఏంటని. జాకోబ్ డఫీ న్యూజిలాండ్ కి చెందిన ప్లేయర్. తను ఆడిన ఫస్ట్ T20 మ్యాచ్ లోనే 4 వికెట్స్ తీశాడు అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. T20s లో జస్ట్ 36 మ్యాచ్ లోనే 53 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ చూస్తే 7.36 గా ఉంది. 2025 లోనే టెస్ట్ లో డెబ్యూ చేశాడు. రీసెంట్ గా ఆడిన సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో 8 వికెట్స్, సెకండ్ మ్యాచ్ లో 6 వికెట్స్ అండ్ థర్డ్ మ్యాచ్ లో 9 వికెట్స్ తీశాడు. తను ఆడిన 4 టెస్ట్ మ్యాచ్ లోనే ఏకంగా 25 వికెట్స్ తీశాడు. జాకోబ్ డఫీ అయితే ప్రెజెంట్ పీక్ ఫామ్ లో ఉన్నాడు. 2025 లో 35 T20 వికెట్స్, 25 టెస్ట్ వికెట్స్ అండ్ 21 ఓడిఐ వికెట్స్ తీశాడు. తను టోటల్ గా 81 వికెట్స్ తీసి న్యూజిలాండ్ టీం తరపున ఒకే ఇయర్ లో ఎక్కువ వికెట్స్ తీసిన ప్లేయర్ గా రికార్డ్ నెలకొల్పాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఈ ప్లేయర్ కోసం ఎస్ఆర్హెచ్ టీం బీట్ చేస్తుందని భావించారు అండ్ చాలా మంది వీడియోస్ కూడా చేశారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వచ్చిన డానియల్ విటోరీ న్యూజిలాండ్ ప్లేయర్, అదే కంట్రీ ప్లేయర్ అయిన జాకోబ్ డఫీ న్యూజిలాండ్ టీమ్ లో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తున్నాడు అండ్ ఎస్ఆర్హెచ్ టీం కి మంచి ఫాస్ట్ బౌలర్ కావాలి. ఈ బౌలర్ అయితే పవర్ ప్లే లో ఎక్సలెంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు అండ్ డెత్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ చేస్తున్నాడు. జాకోబ్ డఫీ బాల్ ని బాగా స్వింగ్ చేస్తున్నాడు అండ్ తన యావరేజ్ స్పీడ్ చూస్తే 143 గా ఉంది. ఈ ప్లేయర్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం కి కరెక్ట్ గా సెట్ అయ్యేది అండ్ ఎస్ఆర్హెచ్ కి ఈజీగా దొరికేసేవాడు. ఎందుకంటే ఆర్సీబీ టీం ఈ ప్లేయర్ కోసం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ జాష్ హ్యాజిల్వుడ్ ఉన్నాడు. జాష్ హ్యాజిల్వుడ్ కి బ్యాకప్ గానే ఈ ప్లేయర్ ని కొన్నారు. కేకేఆర్ టీం కూడా ఫాస్ట్ బౌలర్ అవసరం. వాళ్ళ బౌలింగ్ కోచ్ కూడా న్యూజిలాండ్ ప్లేయరే, కానీ వాళ్ళు కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మతీష పత్రాన్ని ఆల్రెడీ 18 crores పెట్టుకున్నారు. ఆర్సీబీ తీసుకున్నాక ఈ ప్లేయర్ మరింత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ అశ్విన్ కూడా రీసెంట్ గా ట్వీట్ చేశాడు. ప్రెజెంట్ అయితే ఈ ప్లేయర్ హవా నడుస్తుంది. ఈ ప్లేయర్ ని ఎస్ఆర్హెచ్ టీం తీసుకోలేదన్న బాధ కన్నా ఆర్సీబీ టీం తక్కువ ప్రైస్ తీసుకున్న బాధ ఎక్కువ ఉందని కొంతమంది ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మరి మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి. హైప్ చేయమంటే ఎలా చేయాలో తెలియదు అంటున్నారు. ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందు మీ వీడియోని లైక్ చేస్తే ఆటోమేటిక్ గా హైప్ ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే హైప్ అయిపోతుంది. ఒకవేళ లైక్ చేసిన తర్వాత కూడా చూపించకపోతే కామెంట్స్ పక్కకు స్వైప్ చేస్తే హైప్ ఆప్షన్ వస్తుంది. వీక్ కి 3 or 4 వీడియోస్ కి మాత్రమే హైప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మన ఛానల్ వీడియోస్ కి మాత్రమే హైప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వేరే ఛానల్ వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి, కానీ మన ఛానల్లో అందరికన్నా ముందు సేమ్ టాపిక్ మీద వీడియో చేసినా మనకి మాత్రం 1K వ్యూస్ కూడా రావట్లేదు.